ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలే ధ్యేయంగా పరిపాలన సాగించడం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నిన్న ఏదైతే ఒక టీచర్స్ ను సస్పెండ్ చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ న్యాయమైన డిమాండ్ ను అడగడం తప్ప, అడిగినందుకు ఈరోజు వాళ్ళు 3 టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఉపాధ్యాయుల సమస్యల కోసం టీచర్స్ వెళ్లినందుకు వాళ్ళకి ఇది శిక్ష అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అంటే ఈ రోజు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి అని వాళ్ళందరి తరపున నిన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు 3ని ఈరోజు నిన్న సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. అంటే ఆ 3 కూడా కడప జిల్లాకు చెందిన టీచర్స్. వాళ్ళు ఒకరు వెంకటనాథ్ రెడ్డి, ఇంకొకరు అమర్నాథ్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి. వీళ్ళ 3కి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. నిజంగా దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంకి ఎందుకు టీచర్స్ అంటే అంత కక్ష అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసింది కూడా ఏదైతే ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు టెట్ మినహాయింపు ఇవ్వాలి అని వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిని కాకోకుండా ఈ ప్రభుత్వం వేరే విధంగా వాళ్ళను చేసి వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేయడం, దీన్ని నేనే కాదు మొత్తం టీచర్ లోకం అంతా టీచర్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు టీచర్స్ ఏదైతే వాళ్ళు మాకు టెట్ వద్దు అని చెప్తున్నారో ఇది పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంది. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా భాగస్వామే కదా. ఈ ప్రభుత్వం చేయవలసిన పని మేం చేశాము. మా టీచర్స్ వెళ్లి రిప్రజెంట్ చేశారు. టీచర్స్ తరపున వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఈ రోజు ఇంత పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.